లైంగిక వేధింపుల ఆరోపణలలో చిక్కుకున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తనపై కుట్ర జరిగిందని వాదించిన ఆదిమూలం గుండెపోటుతో చెన్నై అపోలో హాస్పిటల్లో చేరారు. అధికార తెలుగుదేశం పార్టీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయగా తిరుపతి ఈస్ట్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వివాదంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతున్న ఆదిమూలం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆదిమూలం తనను బెదిరించి లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళ వీడియో ఆడియో ఆధారాలతో రచ్చకెక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అదంతా మార్ఫింగ్ వీడియో అని, తనపై కుట్ర పన్నారని ఆదిమూలం వాదించినా ఫలితం లేకపోయింది. ప్రాథమిక ఆధారాలతో ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆదిమూలం చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేరారు. గుండెపోటుతో చేరారని, ఆయనకు స్టంట్స్ కూడా వేశారని సన్నిహితులు చెబుతున్నారు. సాధారణంగానే గుండె సంబంధిత సమస్య ఉన్న ఆదిమూలం వివాదం రేగడంతో చికిత్స కోసం హాస్పిటల్లో చేరారనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు తిరుపతి ఈస్ట్ పోలీసులు ఆదిమూలంపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. బాధిత మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఘటన జరిగిన హోటల్లో సీసీ ఫుటేజ్ మొదలైన ఆధారాలను సేకరించి ఆయనపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. సత్యవేడు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆదిమూలం అనుకూల, ప్రతికూల వర్గాలుగా విడిపోయాయి. ఆయన వ్యతిరేక వర్గం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అంటూ ఉంటే, అనుకూల వర్గీయులు ఇదంతా పార్టీకి చెందిన కొందరు పథకం ప్రకారం పన్నిన కుట్ర అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదిమూలం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఊపందుకుంటోంది. ఈ ప్రచారం మాటున గతంలో సత్యవేడు నియోజకవర్గ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన వారిలో కొందరు ఈసారి మరింత గట్టిగా టికెట్ తెచ్చుకోవాలని అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం ఆదిమూలం అరెస్టుకు చట్టపరంగా సన్నాహాలు మొదలు పెట్టారని మాత్రం స్పష్టమవుతోంది.